రైతు సోదరులకు స్వాగతం. ఎల్నినో ప్రభావం తీవ్రంగా చూపబోతా ఉంది. నైరుతి ఋతుపవనాలు మరో 48 అవర్స్లో కేరళలో ప్రవేశించబోతా ఉన్నాయి. ఇక రాబోయే వారం రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో పిడుగులతో కూడిన వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. పరిమితమైన ప్రాంతాలకే, ఎందుకంటే ఎన్టీఆర్ జిల్లా అంటే ఎన్టీఆర్ జిల్లా మొత్తం పడవు. అందువల్ల రైతు సోదరులు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇక ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకలో ఒక ద్రోణి కొనసాగుతోంది ఈ ప్రాంతాల్లో. దీని ప్రభావంతో పగల ఉష్ణోగ్రతలు 40 నుంచి 44 డిగ్రీల టెంపరేచర్స్, ఎండలు బాగానే ఎరగదీస్తాయి. సాయంత్రానికి పిడుగులతో కూడిన, ఉరుములతో, మెరుపులతో కూడిన వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో 5 సెంటీమీటర్ల భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉంది. చాలా ప్రాంతాల్లో 2 నుంచి 3 సెంటీమీటర్ల వర్షపాతాలు నమోదవుతాయి. ఇక గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు బీభత్సం సృష్టించే ప్రమాదం ఉంది. ముఖ్యంగా విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాలతో పాటుగా ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా జిల్లా, పల్నాడు, అనంతపురం, కడప, కర్నూలు జిల్లాల్లో వర్షాలు బీభత్సం సృష్టించే అవకాశం ఉంది. అది తాజాగా ఐఎండీ రిపోర్ట్. ఇక నైరుతి ఋతుపవనాల విషయానికి వస్తే, నైరుతి ఋతుపవనాలు ఇప్పటికీ కూడా కేరళలో ప్రవేశించలేదు. నైరుతి ఋతుపవనాలు మే 26వ తేదీ నాటికే ముందస్తుగానే కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉందని చెప్పేసి స్కైమెట్, ఐఎండీ, రకరకాల వాతావరణ సంస్థలు ప్రకటించినా కూడా అంచనాలన్నీ తప్పాయి. దీనికి ప్రధాన కారణం ఎల్నినో ఎంత తీవ్రంగా ప్రభావం చూపబోతా ఉంది అనేది అర్థమైపోతా ఉంది. ఇప్పటికీ కూడా దక్షిణ తమిళనాడులో కొన్ని చోట్ల మాత్రమే నైరుతి ఋతుపవనాలు ప్రవేశించినట్టు ఆధారాలు లభిస్తూ ఉన్నాయి. కేరళలో 60% ప్రాంతాల్లో వర్షాలు నమోదు అయితేనే నైరుతి ఋతుపవనాలు ప్రవేశించినట్టుగా వాతావరణ శాఖ ప్రకటిస్తుంది. మరో 48 అవర్స్లో కేరళ తీరాన్ని నైరుతి ఋతుపవనాలు తాకవచ్చు అనే సమాచారం ఉంది. ఆ తర్వాత 10వ తేదీ నాటికి తెలంగాణలోకి, ఆ తర్వాత ఒక రోజుకి 2 రోజులకి ఆంధ్రప్రదేశ్లోకి ప్రవేశించే అవకాశం ఉంది. అయితే నైరుతి ఋతుపవనాలు వర్షాలు తీసుకువస్తాయా లేదా అనేది క్లారిటీ లేదు. ఎందుకంటే ఎల్నినో ప్రభావం తీవ్రంగా ఉంది. లోటు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. చాలా ప్రాంతాల్లో తీవ్రమైన కరువు పరిస్థితులు, 1-2 ప్రాంతాల్లో సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎల్నినో ప్రభావం మీద ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకి హెచ్చరికలు జారీ చేసింది. అన్ని రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా ముందస్తు చర్యలు చేపట్టారు. కరువు పరిస్థితులు కనుక వస్తే వాటర్ మేనేజ్మెంట్ ఎలా చేయాలి, ప్రాజెక్టుల్లో ఉన్న నీటిని ముందుగా తాగునీరుకి ఉపయోగించుకోవటం, జూన్లో ఏదో 1-2 వర్షాలు పడగానే పంటలు సాగు చేయడం ప్రారంభించకుండా కొంచెం వెయిట్ చేయడం, జూన్ 20వ తేదీ వరకు చూసి ఆ వర్షపాతాలు ఎలా నమోదవుతా ఉన్నాయి అనేది స్టడీ చేయడం. ఎందుకంటే ఈ 10 రోజులు ముందస్తు ఋతుపవన వర్షాలు అక్కడక్కడ నమోదవుతాయి. పడిన ప్రాంతంలో పెద్దగానే వర్షం పడుతుంది, వర్షాలు బాగానే వస్తామన్న ఫీలింగ్ ఉంటుంది 10వ తేదీ వరకు. ఆ తర్వాత ఋతుపవనాలు వస్తేనే అన్ని ప్రాంతాలకి సమానంగా వర్షపాతం ఎక్కువ ప్రాంతాల్లో పట్టడానికి అవకాశం ఉంటుంది. ఋతుపవనాలు కనుక లేకపోతే ప్రస్తుతం కురిసే వర్షాలు ఒక మండలంలో కురిస్తే ఒక మండలంలో కురవు, ఒక గ్రామంలో ఉంటే ఇంకో గ్రామంలో ఉండవు. గడిచిన 24 గంటల్లో రాయలసీమలో, ధర్మవరం లాంటి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వర్షాలు నమోదయ్యాయి. ఆ పక్కనే ఉన్న ప్రాంతాల్లో కూడా వర్షాలు లేవు. అందువల్ల వేసవిలో వస్తున్న వర్షాలు, అకాల వర్షాలు, ముందస్తు ఋతుపవనాలు వర్షాలు కొన్ని ప్రాంతాలకే పరిమితమవుతూ ఉంటాయి. అయితే జూన్ నెలలో రైతులంతా వ్యవసాయ భూముల్ని సిద్ధం చేసుకోవటం, జూలైలో పడే వర్షాలతో సహజంగా పంటలు వేస్తూ ఉంటారు. అయితే జూన్లో వరి నారుమళ్ళు కూడా అవకాశం ఉన్నవాళ్ళు, నీటి సదుపాయం ఉన్నవారు డెల్టా ప్రాంతాల్లో బోర్ల కింద పోస్తూ ఉంటారు. అయితే రాబోయే రోజుల్లో రైతు సోదరులు కూడా వెయిట్ చేయండి, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రైతులు ఎన్నో కరువులు చూస్తుంటారు. 30-40 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్న రైతులు ఇలాంటి కరువులు ఎన్నో ఎదుర్కొన్నారు. 2002లో తీవ్రమైన కరువు పరిస్థితులు, 2003లో తీవ్రమైన కరువు, 2016లో అత్యంత కరువు, 2023లో 400 మండలాల్లో ఆంధ్రప్రదేశ్లోనే తాగడానికి నీళ్ళు లేకుండా అలాంటి కరువు పరిస్థితులు రైతులు చాలా చూశారు. అయితే అలాంటి పరిస్థితి మరొకసారి రాబోతా ఉంది. కాబట్టి రైతు సోదరులు పెద్ద ఎత్తున జూన్ నెలలో పెట్టుబడులు పెట్టే కార్యక్రమం చేయవద్దు. భూములు సిద్ధం చేసుకొని ఉంచుకుంటే జూలైలో వర్షాలు చూసి రైతులు ముందడుగు వేయడానికి అవకాశం ఉంది. తక్కువ పెట్టుబడితో సాగు చేయడానికి అవకాశం ఉన్నటువంటి మినుము, కంది, పెసర, నువ్వులు ఇలాంటి పంటలు సాగు చేసుకోవాలి అని చెప్పి వ్యవసాయ శాఖ అధికారులు సూచనలు జారీ చేస్తూ ఉన్నారు. రాబోయే కొద్ది రోజుల్లో 2 తెలుగు రాష్ట్రాలు ఒక ప్రణాళికను విడుదల చేయబోతా ఉన్నాయి వ్యవసాయ శాఖ. ఇక దీనికి సంబంధించి రిపోర్ట్స్ కూడా రాబోతా ఉన్నాయి.
మే నెలలో సాధారణ వర్షపాతం నమోదైందా, ఎక్కువ వర్షపాతం నమోదైందా అనే రిపోర్ట్ కూడా ఈరోజు రిలీజ్ కాబోతా ఉంది. జూన్ నెలలో వర్షాలు ఎలా ఉండబోతా ఉన్నాయి అనే దానికి సంబంధించి అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ఎల్నినో ప్రభావంతో తీవ్రమైన కరువు వస్తుంది అని చెప్పేసి అన్ని ఐఎండి స్కైమెట్ అన్ని వివరించాయి కాబట్టి రైతు సోదరులంతా అసలు వర్షాలు పడతాయా లేదా అనే దాని గురించి కూడా చాలామంది కామెంట్స్ చేస్తూ ఉన్నారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వర్షాలు వస్తాయా లేదా అనే దానికి సంబంధించి ఇంకా రాబోయే కొద్ది రోజుల్లో మరింత క్లారిటీ వస్తుంది కాబట్టి ఆ తర్వాత మరిన్ని వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.